ఫార్మసిటీ తరలింపు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల భూ తగాదాలు విపరీతంగా పెరిగాయని, ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఎక్కువగా ధరణి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయంటున్న కోదండరాంతో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న ప్రజా నిర్ణయాలపై మాట్లాడడానికి మనతో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. వాళ్ళందరూ సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల యొక్క అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు అయితే తీసుకోవాలి కదా. మరి ఖచ్చితంగా ప్రజాభీష్టం మేరకి వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో నాకైతే పెద్దగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి నాయకుల అవసరాల కోసమో ఇంకొకరి కోసమో లాభం చేయటానికో ఏ నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబట్టలేదు. ఖచ్చితంగా మెట్రో రైల్ విషయానికి వస్తే అప్పుడు కూడా అందరం అనుకున్నది ఇది పాత బస్తీ మీదుగా వేసి ఉండాల్సింది కదా, పాత బస్తీ మీదుగా వేసి ఉంటే చాలా బాగుండేది అనే అభిప్రాయమే అందరికీ కలిగింది. ఇవాళ మళ్ళీ అదే రకంగా వాళ్ళు పాత బస్తీ నుంచి మళ్లించడం కూడా సరి అయిన నిర్ణయం. ఎందుకంటే ఇది నగరం నడిని మధ్య నుంచి పోతుంటుంది కాబట్టి అనేక ప్రాంతాల వాళ్ళకి లాభం చేస్తుంది. ఇదివరకు గవర్నమెంట్ వేసుకున్నటువంటి మార్గమేమో కొద్దిమందికి లాభం చేసే విధంగా ఉంది. అది వేస్తే వేయొచ్చు, తర్వాత ఆలోచన చేసి దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇదైతే ఎక్కువ ఉపయోగకరమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా ఫార్మాసిటీ విషయం కూడా అక్కడ కనుక ఫార్మాసిటీ కడితే ఒక సమస్య ఉందంటే మీరు చూసిండ్రో లేదో దిగువ నుంచి ఒక వాగు పోతుంది. ఆ వాగులో నీళ్లు కలిస్తే అది మరి ఇక్కడ మొత్తంగా డిండి ప్రాజెక్ట్ కింద కట్టిన అనేక రిజర్వాయర్లకు కూడా కాలుష్యం బారిన పడితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ టైంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రత్యేక మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిజంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఉన్న వనరులు పరిమితమైనప్పుడు ప్రాధాన్యత ఏందనేది నిర్ణయించుకోవాలి. ప్రాధాన్యత ఏది? పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్కు వేయటం తువ్వ దగ్గర అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, అది చుట్టూ తిరిగిపోవట్లేదా మనం. కాబట్టి ప్రయాణికులకు కూడా సౌలభ్యం ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం నాకేమీ పెద్దగా తప్పు ఆక్షేపణీయంగా ఏం కనబడుతుంది. అంటే ప్రభుత్వం పెట్టిన ప్రజావాణి కార్యక్రమం కూడా ఎక్కువ ధరణి వల్ల సమస్య, ధరణి సమస్య, భూ సమస్యనే ఎక్కువ అంశాలు ప్రస్తావన చేస్తారు. ఎందుకు ఈ సమస్యలు కారణం? ప్రభుత్వం కూడా ధరణి పైన ఉన్నత స్థాయి రివ్యూ కూడా చేసింది. దీని ఎలా చూస్తుంది? సుమారు ఒక 20 లక్షల సమస్యలు ఉన్నాయి ధరణిపై. రెవెన్యూ అధికారులు చెప్పేది ఏంటంటే ధరణి రాకముందు 30,000 సమస్యలు ఉంటే ధరణి వచ్చినాక 20 లక్షలు పెరిగినాయి. చాలామంది అధికారులను పట్టుకొని తమ రికార్డులను మార్పించే ప్రయత్నం చేయటం. ఆ క్రమంలో జరుగుతున్న ఒక సమస్య ఏంటంటే ఇక ఊళ్ళల్లో విపరీతంగా తగాదాలు తలెత్తున్నాయి. ఎక్కడో ఊళ్ళో భూమి ఉన్న పట్టణం పోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములు మరి ఊళ్ళోనే ఉన్నాయి, ఇంతవరకు బాగానే ఉండే, కానీ ఇప్పుడు ధరణిలో వాటిని మార్పించుకొని తాము లాభపడాలని కొంతమంది ప్రయత్నం చేయటం. ప్రతి ఊళ్ళో కూడా ఈ తగాదాలు తీవ్రమైన, భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ తగాదాలుగా మారే ప్రమాదం ఉందని కూడా చాలామంది అధికారులు అన్నారు. అట్లాంటి అవకతవకలు గత ప్రభుత్వం సరిచేయటానికి పూనుకోలేదు. మీటింగులు చాలా పెట్టిండ్రు, మంత్రుల కమిటీలు వేసిండ్రు, కానీ పరిష్కారాలు మాత్రం దొరకలేదు. ఇవాళ సడన్గా ఆ పరిష్కారాలన్నింటినీ ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు. ధరణిలో ఉన్న లోపాలపైన సమగ్రంగా ఒక పరిష్కారానికి ఒక పద్ధతి అనేది రావాలి. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టాలి. ఆ రెవెన్యూ సదస్సుల్లోనే వీటన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అట్లా చేయగలిగితే మరి వాళ్ళున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అది నిర్ణయం చేస్తే ఈ కంప్లైంట్లకు కూడా మెల్లమెల్లగా ఆస్కారం అనేది పోతుంది. అట్లాంటి ఒక మార్పును మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరగా ఒక పద్ధతి పరిష్కారం కోసం ఒక ఏర్పాటు అనేది కనుక వస్తే మరి ఈ
పిటిషన్లకు ఇంకా అవకాశం అయితే ఉంది. ఫార్మసిటీ సంబంధించి తీసేసారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలామందికి ఉద్యోగాల కల్పన కోసమే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. మరి దానివల్ల జరిగే కాలుష్యానికి ఎవరు ఎట్లా పరిష్కారం? అది మనం ఇప్పటికీ జాగ లేదా పోని అట్లా అనుకుంటే ఇప్పటికీ జాగ లేదా, బోల్డ్ అంత జాగ ఉంది. గవర్నమెంట్ సేకరించిందే ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాలు ఉంది. అంత భూమిలో ఎక్కడైనా దాన్ని మళ్ళీ కింద ఉన్న జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జలాశయాలను కాపాడుకునేటువంటి లక్ష్యంతో వీటిని ఇంకో ప్రాంతంలోకి షిఫ్ట్ చేస్తున్నారు. అది కంపెనీలు వద్దనట్టలేదు. ఇంకో ప్రాంతానికి ఒక్క దగ్గరనే అన్ని కంపెనీలు తెచ్చిపెడితే మన పటాన్చేరు అయినట్టయితే, లేకపోతే ఇటు మనకు డిండిగల్ దిక్కుపోతే అటు కూడా మనకి ఇదే రకంగా అన్ని కంపెనీలు ఒక చోట పెట్టడం విపరీతమైన కాలుష్యానికి అది కూడా కారణమవుతున్నది. దాన్ని పరిష్కారం అనే దాన్ని మనం పకడ్బందీగా అమలు చేసే స్థితిలో వాటిని రకరకాల ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేసుకుందాం, ఉన్న భూమిని వాడుకుందామని గవర్నమెంట్ ఆలోచించడంలో అయితే తప్పు లేదు. ఆ భూమిని ఇతరేతర పద్ధతుల్లో డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తామని గవర్నమెంట్ అంటున్నప్పుడు నిర్ణయంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు 4 గ్యారెంటీలు, కొన్ని గ్యారెంటీలు. మరోవైపు రివ్యూల పెడుతున్న విద్యుత్ పైన, మద్యం పైన, ఫార్మా కంపెనీ పైన, మొత్తం మెట్రో రైలు ప్రాజెక్టు పైన కొన్ని కీలక అంశాలపైన పిఎస్సీ మీద కూడా కీలక అంశాలు ముఖ్యమంత్రి నిర్వహించుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక రాజకీయ విశ్లేషణలో ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు? ఈ విషయం మీద నేను అనుకోవటం ఏంటంటే, ప్రజలు ఓటేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలం పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యలు, వాటిపైన వ్యక్తమైనటువంటి ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మార్పులను చేర్పులను చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవటం తప్పులేదు. రాజ్యాంగం కల్పించిన అధికారం, చట్టబద్ధంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు, తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రజలు వాళ్ళ స్పందనను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నేను అనుకోవటం అయితే దానిపైన ఇంత చర్చ కానీ ఇప్పటికిప్పుడు అందులో ఒక దోషాలను వెతికే ప్రయత్నం కానీ ప్రయోజనం లేదనే నేను భావిస్తున్నాను. ఓకే, మొత్తం మీద ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడే దోషాలు వెతకాల్సిన అవసరం లేదు, ఇంకా చూడాలి. తర్వాత ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు మాత్రం ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పి కోదండరాం అభిప్రాయపడుతున్నారు. కోదండరాం రాష్ట్ర పెద్దల సభలో కూర్చుంటారా, ఢిల్లీ పెద్దల సభలో కూర్చుంటారా అని వేచి చూడాల్సిందని చెప్పి కోదండరాం స్పష్టం చేస్తున్నారు. సంతోష్తో రాము 16 న్యూస్.